వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. 1:45 నుండి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. టోకెన్లున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. రోజుకు 80,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం దర్శనాలకు అనుమతించారు. వీఐపీలు తిరుమలకు క్యూ కట్టారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, హైకోర్టు న్యాయమూర్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ధనుర్మాసం కావడంతో తిరుప్పావై ప్రవచనాలు కూడా ఆలయాలలో మారుమోగుతూ ఉన్నాయి. అటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీలు పోటెత్తారు. మరోవైపు సామాన్య భక్తులు సైతం వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరుగుతోంది? భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? కృప వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేసినట్లయితే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తిరుమలకు వస్తారు. ప్రస్తుతం మనము తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాము. ఈరోజు శ్రీవారి ఆలయంలో వేకువజామున అంటే 1:45 వైకుంఠ ద్వారాలను తెరిచారు. ఆ తర్వాత మొదట ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలని దర్శనానికి అనుమతించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు, ఆ తర్వాత ఎవరైతే మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా వరుసగా చాలా మంది ప్రముఖులు ఈరోజు వేకువజామున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత సామాన్య భక్తుల క్యూ లైన్ కూడా ఉదయం 5:45 ప్రారంభమైంది. అయితే సామాన్య భక్తులు ముందస్తుగా ఎవరైతే టోకన్లు తీసుకున్నారో, ప్రత్యేక దర్శనం టోకన్లు కావచ్చు, ఉచిత దర్శనం టోకన్లు కావచ్చు, వీళ్ళందరూ తీసుకున్న భక్తులను మాత్రమే ఆ తర్వాత దర్శనానికి అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణం అంతా కూడా జనసందోహంగా మారింది, కోలాహలంగా మారింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా శ్రీవారి ఆలయం ముందు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆలయం ముందు స్వామివారిని గోవిందనామస్మరణలతో ఇక్కడ వేడుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు కరెక్ట్ గా 9 గంటలకు ఇక్కడ స్వర్ణ రథంపై మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తారు. ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు కూడా స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రేపటి రోజున స్వామివారి పుష్కరిణిలో రేపు చక్ర స్నానంతో కూడా ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు ముగుస్తాయి. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనంలో భక్తులను దర్శనానికైతే అనుమతిస్తారు. మొత్తం మీద అన్ని రకాల అంటే దాదాపు రోజుకు 75 నుండి 80,000 మంది స్వామివారిని దర్శించుకోవడానికైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కృప.